ఏడుపు వల్ల వచ్చే కన్నీళ్ళలో 99% ఎమోషన్స్ ఉంటాయి. బాధకి బాహ్య రూపం కన్నీళ్ళు. మీరు ఎప్పుడైతే బాధని అంగీకరిస్తారో అప్పుడు ఆ బాధ నుంచి కన్నీళ్ళు బయటికి వస్తాయి. మన కన్నీళ్ళలో 99% ఎమోషన్స్ ఉంటాయి, 1% నీరుంటుంది. మన కన్నీటికి కారణమైన వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా అతని మీద ఉన్న ఒపీనియన్ మొత్తం ఎమోషన్స్ కన్నీటి రూపంలో కరిగిపోతుంది. ఎమోషన్స్ అంటే ప్రేమ, ఆప్యాయత, సంతోషం, గౌరవం, నమ్మకం, ధైర్యం ఎక్సెట్రా. ఇవన్నీ కంప్లీట్గా డిలీట్ అవుతాయి. మన బాధకి కారణమైన వ్యక్తి మీద ఉన్న గుడ్ ఒపీనియన్ కంప్లీట్గా డిలీట్ అవుతుంది. ఏడుపు వల్ల మనస్సు తేలికవుతుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. కన్నీళ్ళు స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది. కన్నీళ్ళు స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తుంది, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. కన్నీళ్ళు హృదయం వ్యక్తపరచలేని పదాలు. బాధను మర్చిపోవడానికి వ్యసనాలకు అలవాటు పడ్డం కన్నా ఏడుపు 1,000,000 రెట్లు మిన్న. 10 మందిలో ఏడిస్తే పరువు పోతుంది, కానీ సింగిల్గా ఏడిస్తే పులి పంజాలో ఉన్నంత పవర్ వస్తుంది. అంటే మానసికంగా స్ట్రాంగ్ అవుతారని అర్థం.